నువ్వు దుకాణం బంద్ చేసుకొని తిరుమలపూర్ పోవాల్సిందే. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ప్రజలు కాబట్టే ఈరోజు మీ మీద విశ్వాసం లేక, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం లేకనే ఈరోజు మాకు ఇంత మద్దతు ఇచ్చి మాతో నిలబడి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అంతేకాదు నేను చెప్తున్నా, నేను వాస్తవంగా కూడా మా పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ముందుండి నిలబడి కొట్లాడినో వాళ్ళని నేను నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని నిజంగా మనం మెచ్చుకోవాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళు నిఖాసైన లీడర్లు, వాళ్ళు పార్టీతో ఉంటారు, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటారు అండ్ గ్రామాల అభివృద్ధి కోసం చూస్తారు. ఇదేం లేదు, ఇంకా ఇది ఖేల్ అభి షురువా. ఇంతకుముందే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినారు. ఇక వచ్చే 2-3 నెలల్లో నాకు తెలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవి భాజపా పార్టీ గుర్తుల మీద అయ్యే ఎలక్షన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ క్యాండిడేట్ డైరెక్ట్ గా 4కి 4 జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. అత్యధిక శాతంలో ఎంపీటీసీలు కూడా కైవసం చేసుకోవడం ఖాయం. జెడ్పీ పీఠం, వికారాబాద్ జెడ్పీ పీఠం తప్పకుండా బీఆర్ఎస్ దే కావస్తుంది. నేను బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో తెలియజేస్తా ఉన్నా, ఈసారి జెడ్పీ పీఠం మనదే. జెడ్పీ నిధులన్నీ కూడా నేను తప్పకుండా మన గ్రామాల అభివృద్ధి కోసమే నేను తీసుకొని వస్తా. మన సర్పంచ్లు ఎక్కడెక్కడికి తెలిసిందో వాళ్ళ అభివృద్ధి కోసమే నేను తీసుకొని వచ్చిస్తా. వీళ్ళకు ఇంకోటి ఏదో భ్రమ పెడుతున్నారు. అసలు ఓటర్లనైతే ఎంత భ్రమ